ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలి అని సీజేపీ చేపట్టిన ఆందోళనలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు అసలు కదిలేదే లేదని స్పష్టం చేశారు. ఆందోళన దృష్ట్యా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సీజేపీ ఆందోళన దృష్ట్యా ఢిల్లీ మెట్రో ముందస్తు చర్యలు చేపట్టింది. పార్లమెంట్ కు సమీపంలో ఉన్న 16 మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఇక నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ మరోమారు స్పందించారు. ఈ వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయంలో రాజీ పడేదే లేదని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ ట్వీట్ తో కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని ఎక్స్ లో సీజేపీ పోస్ట్ చేసింది. అంతేకాదు ప్రధానిగా ఉన్న మోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ప్రధాని మోదీకి కౌంటర్ ఇస్తూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. యువత భవిష్యత్తుకు అత్యంత హాని చేస్తోంది ప్రధానియేనని తెలిపారు. విద్యా వ్యవస్థ స్వాధీనం, నాశనానికి ప్రోత్సహించారని ఆరోపించారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిని రక్షించారని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.